Hello, my dear viewers, and my dear beloved subscribers. I once again welcome you to this Sunday's video. I hope you have enjoyed this Sunday, though it is hot outside. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కూడా the Sunday is a Sunday, it's a funny day. సో మనం గత 5 వీడియోల నుంచి మనం ఫ్రేజల్ వెర్బ్స్ దగ్గరగా ఒక 100 తీసుకోవటం జరిగింది. వాటిని అన్నిటిని కూడా వాక్యాల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం, అవి ఎంత క్రిటికల్గా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం చూసాము. ఈరోజు నేను ఒక క్రొత్త టాపిక్లోకి వెళ్ళబోతున్నాను. చాలామంది కూడా అడుగుతున్నారు, ఇది అసలు ఏంటి సెంటెన్స్ అంటే ఇంగ్లీష్లో ఏ విధంగా ఏర్పడుతుందండి, దాని రకాలేంటి, వాటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పమన్నారు. సరే, క్రొత్త వ్యూవర్స్ కూడా వచ్చారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇది కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఈరోజు నేను తీసుకోవడం జరిగింది. సెంటెన్సెస్ అంటే వాక్యాలు. సహజంగా ఏ భాషకైనా కొన్ని అక్షరాల కలయికతోటి పదం ఏర్పడుతుంది. దాన్నే ఇంగ్లీష్లో మనం వర్డ్ అంటాం. కొన్ని పదాల యొక్క సముదాయాన్నే సెంటెన్స్ అంటాం, వాక్యం అని అంటాం. మరి వాక్యానికి అంతం లేదా అంటే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఒక ఫుల్ స్టాప్ వరకు ఒక వాక్యం, అది లేదా స్టార్టింగ్ నుంచి ఒక ప్రశ్నార్థక గుర్తుతో ఎండ్ అయినప్పుడు కూడా అది వాక్యం కంప్లీట్, లేదా ఆశ్చర్యార్థక మార్కుతో ఎక్స్క్లమేటరీ మార్కుతో కూడా ఎండ్ అవ్వచ్చు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే క్రొత్త సెంటెన్సెస్. సో ఒక భాషకి ఈ సెంటెన్సుల యొక్క సముదాయాన్నే మనం లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే మనకి దాంట్లో చాలా రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉంటాయి. కానీ అన్నీ ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. కానీ మనం మాట్లాడేటటువంటి ఏ సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో ఉండేటటువంటి 4 రకాలైనటువంటి సెంటెన్స్లోనే మనం మాట్లాడగలుగుతాం. సో అవి ఏర్పడతాయి ఎలాగనేటటువంటి దాన్ని చెప్పడం కోసం ఈరోజు తీసుకుంటాం. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. అసలు వాట్ ఈజ్ అ సెంటెన్స్? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? వాక్యము. సెంటెన్స్ అంటే తెలుగులో వాక్యం. వాక్యం అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి? చూడండి, a sentence is a group of words with sense or meaning. ఇదండి సెంటెన్స్ యొక్క నిర్వచనం. ఏంటంటే, ఇట్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సెన్స్ ఆర్ మీనింగ్. కొన్ని పదాల యొక్క కలయికను మనం వాక్యం అంటాం. ఎన్ని పదాలంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్. ఒకే ఒక పదంతో కూడా వాక్యం తయారవ్వచ్చు, ఇంగ్లీష్లో అవుతుంది అది. కానీ మినిమం 2 అన్నా ఉండాలి. 2 పదాల యొక్క కలయికని, మళ్ళీ వీటి యొక్క నిర్మాణాన్ని బట్టి సింపుల్ సెంటెన్స్ అని, కాంప్లెక్స్ సెంటెన్స్ అని, కాంపౌండ్ సెంటెన్స్ అనే నిర్మాణం. ఇప్పుడు ఈ అర్థాన్ని బట్టి మనం వాక్యాలు చూడబోతున్నాం. సో ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? కొన్ని పదాల యొక్క సముదాయం, దానికి మీరు ఉదాహరణ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ఒక వాక్యం తీసుకున్నా. ఇండియా ఒక పదం, ఈజ్ ఒక పదం, ఏ ఒక అక్షరం అయినప్పుడు కూడా దీన్ని కూడా మనం పదం కిందనే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఈ ఏ అంటే ఒక అని అర్థం వస్తుంది కనుక. ఇండియా ఈజ్ ఏ స్పిరిచువల్ అంటే ఏంటి? మతపరమైన, అంటే దైవికమైనటువంటి
అండ్ ఏన్షియన్ పురాతనమైనటువంటి దేశం. ఇందులో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 పదాలు కలిగినటువంటి సెంటెన్స్. అర్థం పూర్తయింది కదా. ఇండియా ఇస్ ఎ స్పిరిచువల్ అండ్ ఏన్షియంట్ కంట్రీ. ఇదే సెంటెన్స్ని మనం మారుద్దాం వేరే సెంటెన్స్. ఇక్కడ నేను కొన్ని పదాలు తీసుకున్నాను. ది, హెవీ, ఈజ్, బాక్స్, లిఫ్ట్, టు. సహజంగా కొన్ని పదాల యొక్క సముదాయం సెంటెన్స్ అన్నారు కదండి. మరి ఇది సెంటెన్స్ అవుతుందా? ఇది అసలు దీనికి మీనింగే లేదు. దీన్ని మనం పలకటం కూడా కష్టం. ద హెవీ, ఈజ్, బాక్స్, లిఫ్ట్, టు. మరి ఇది సెంటెన్స్ అవ్వాలంటే ఏంటి? ద బాక్స్ ఈజ్ హెవీ టు లిఫ్ట్. ఆ పెట్టె చాలా బరువుగా ఉన్నది, ఎత్తేందుకు గాను. సేమ్ ఇందులో ఉన్న పదాలు ఇక్కడ ఉన్నాయి, కానీ దానికి ఆర్డర్ లేదు, దానికి మీనింగ్ లేదు. అందుకే సెంటెన్స్ ఏర్పడాలంటే కొన్ని పదాల సముదాయం ఉండాలి, కానీ అవన్నీ కలిపితే మీనింగ్ రావాలి. మీనింగ్ అని లేకపోయినట్లయితే అది సెంటెన్స్ కాదు. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ ఉంటే అర్థమైంది కదా. ఇప్పుడు సెంటెన్స్లో ఏముంటాయి? ఏముండట్టే సెంటెన్స్ అంటాం మనం. A sentence consists of subject plus verb plus object plus plus plus. సహజంగా వాక్యంలో ఎవరు చెప్తున్నారు, ప్రధాన పాత్ర ఎవరిది అనేటటువంటిది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏం చెప్తుంది అంటే క్రియ. ఆబ్జెక్ట్ అంటే ఎవరి గురించి చెప్తుంది, ఆ పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవించారు అనేది ఆబ్జెక్ట్. సహజంగా ఇది నిర్మాణం. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంకేంటేంటో ఉంటాయి. మరి కంపల్సరీగా ఇవి ఉంటేనే వాక్యమా? ఈ 3 ఉండాలా? అవసరం లేదు. కంపల్సరీగా మాత్రం వెర్బ్ ఉండాలండి. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకపోయినా పర్వాలేదు, ఇది లేకపోయినా పర్వాలేదు. చూద్దాం ఉదాహరణ కింద. రవి స్లెప్ట్. సబ్జెక్ట్ ఉంది, స్లెప్ట్ అనేటటువంటి వెర్బ్ ఉంది. రవి నిద్రించాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, అయినా ఇది వాక్యమే. రవి నిద్రించాడు. నెక్స్ట్, కీప్ ఇట్ అవుట్ సైడ్. కీప్ అనేటటువంటి వెర్బ్ ఉంది, ఇది ఆబ్జెక్ట్ కూడా కాదు. ఏంటో ఇదంతా కూడా ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. కీప్ ఇట్ అవుట్ సైడ్. ఇక్కడ ఏం లోపించింది? సబ్జెక్ట్ లోపించింది. ఫస్ట్ దాంట్లోనేమో ఆబ్జెక్ట్ లేదు, సెకండ్ దాంట్లోనేమో సబ్జెక్ట్ లేదు. దీంట్లో కూడా ఉన్నది ఏంటంటే వెర్బ్ ఉంది. సో కంపల్సరీగా మనకేం కావాలి? వాక్యం ఏర్పడాలంటే సబ్జెక్టు వెర్బ్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు, లేదా వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు. ఒక్కొక్కసారి ఇది చూడండి, గెట్ లాస్ట్. ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఓన్లీ వెర్బ్ ప్లస్ ఒక వర్డ్. గెట్ అనేటటువంటి వెర్బ్, లాస్ట్ అనేటటువంటి పదంతో మనం సెంటెన్స్ తయారైపోయింది. సో సెంటెన్స్ ఏర్పడాలంటే మెయిన్ మనకి వెర్బ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. అంటే ఈ ఇది సెంటెన్సే,
2 పదాల యొక్క సముదాయం. సో ఈ విధంగా మనకి సెంటెన్స్ నిర్మాణం ఉంటుంది. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, లేకపోతే సబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్ట్ ఉందా, ఇవనేటటువంటి మనకు అనవసరం. ఆ వాక్యం అర్థం కానీ పూర్తయితే దట్ ఈజ్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు సెంటెన్స్లో రకాలకు వెళ్తాం మనం. ఫస్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో ఫస్ట్ది ఏంటండి, ఇవి 4 ఉంటాయండి. మీరు ఏ సెంటెన్స్ మాట్లాడినా ఈ 4 దాటితే ఇంకేది మాట్లాడలేరు వీటిలో దేంట్లో. ఫస్ట్ది అసర్టివ్ సెంటెన్సెస్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ది ఏంటండి, అసర్టివ్ సెంటెన్సెస్ లేదా డిక్లేర్ చేస్తూ ఉంటుంది ఒక స్టేట్మెంట్ సెంటెన్స్ అని కూడా మనం వీటిని అనొచ్చు. మనం సాధారణ వాక్యాలు సహజంగా దీస్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఎప్పుడైతే వాక్యం చివరిలో మీకు ఫుల్ స్టాప్ కనపడద్దో అది 2 వాక్యాలు అయి ఉంటుంది. ఒకటి డిక్లరేటివ్ కానీ లేదా అసర్టివ్ సెంటెన్స్ కానీ, రెండవది ఇంపరేటివ్ అని కానీ. ఇంపరేటివ్ అనేటటువంటి వాక్యం తేడాగా ఉంటుంది కనుక దానికి దీనికి మనం తేడా గుర్తించవచ్చు. దీస్ ఎండ్ విత్ అసర్టివ్ సెంటెన్సెస్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్. సాధారణ వాక్యాలు, స్టేట్మెంట్స్ అన్నమాట. డిక్లరేషన్స్ అన్నమాట. ఉదాహరణకి రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ ఇయర్. రోమ్ ఒక సంవత్సరంలో కట్టబడలేదు. ఏదైనా ఒక సంవత్సరం కట్టబడదు. అంటే ఏంటంటే ఏదన్నా ఒక పని జరగాలంటే వీ హ్యావ్ టు టేక్ టైం. దట్ వర్క్ విల్ టేక్ సో మచ్ టైం అని అర్థం అనమాట. అలాగే సీత వాజ్ పయస్ లేడీ మ్యారీడ్ రామ. సీత అనేటటువంటి స్త్రీ పవిత్రమైనటువంటి స్త్రీ మ్యారీడ్ రామ, రాముడిని మ్యారేజ్. ఇది ఒక మన సాధారణమైనటువంటి స్టేట్మెంట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్తో అంతం అవుతూ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. మమ్మీ ఈజ్ ప్రిపేరింగ్ చపాతీస్. ఐ డిడ్ నాట్ గో టు పిక్నిక్ ఎస్టర్డే. ఈ విధంగా మనకు ఫుల్ స్టాపులతో అంతమయ్యి సాధారణమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి వాటిని ఏమంటామని మనం అసర్టివ్ సెంటెన్సెస్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం, సాధారణంగా చెప్పటాన్ని. ఇక రెండవది ఏంటంటే అది రెండవ రకమైనటువంటి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నించటానికి ఉపయోగించబడేటటువంటి వాక్యాలు. ప్రశ్నలు వేస్తాం. సో దీనికి ఉన్నటువంటి గుర్తేంటి, ద సింబల్ ఆఫ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ తోటి అంతమవుతుందో మనకు అది ఏ సెంటెన్సో కన్ఫ్యూజన్ లేకుండా, ఎప్పుడైతే వాక్యం చివర ఫుల్ స్టాప్ ఉందనుకోండి, ఓహో ఇది అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్. ఎప్పుడైతే ఈ గుర్తుందో ఇక మనకి అది దేంతో ఉందో అనవసరం, ఇది ప్రశ్నార్థకము. వాటిని మనం ఏమంటామండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ప్రశ్నించటానికి ఉపయోగించేటటువంటి పదాలు. సహజంగా ప్రశ్నల్లో
మనం రెండు పదాలతో, రెండు టైప్స్ ఆఫ్ పదాలతోటి మనం ప్రశ్నిస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. ఏది? బీ ఫార్మ్స్ ఈజ్, వాజ్, ఆర్, వర్, వీటితో ప్రశ్నలు వేయవచ్చు. అలాగే యాక్షన్ వెర్బ్స్ ఉన్నాయి. డూ, డిడ్, డస్. అలాగే పొసెసివ్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. అలాగే మోరల్ వెర్బ్స్ ఉన్నాయి. షల్, కెన్, మే, విల్. ఈ విధంగా వీటితోటి కానీ మనం వాక్యాన్ని మొదలెడితే అవి ప్రశ్నలే. అప్పుడు ఏ చూద్దాం ఉదాహరణకి ఇక్కడ. ఆర్ యు ఏ లాయర్? నీవు లాయరేనా? ఇక్కడ ఆర్ అనేటటువంటి బీ ఫార్మ్ తోటి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? నేను నీ ఫోన్ ఉపయోగించవచ్చా? ఇక్కడ కెన్ అనేటటువంటి మోరల్ హెల్పింగ్ వెర్బ్. ఇది మామూలు హెల్పింగ్ వెర్బ్, ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్ అండి. ఈజ్, వాజ్, ఆర్, వర్ అనేటటువంటిది. 27 దాకా ఉంటాయి చూడండి. వీటితోటి ప్రశ్నలు అండి. చూడండి ఇక్కడ ఇంకోటి చూద్దాం మనం. డిడ్ ఐ ఫినిష్ దట్ వర్క్? నేను ఆ పనిని పూర్తి చేశానా? నీకు నువ్వే ప్రశ్నించుకుంటున్నావు. సో ఇక్కడ డిడ్ అనేటటువంటిది యాక్షన్ హెల్పింగ్ వెర్బ్, కెన్ అనేటటువంటిది మోరల్ యాక్షన్ హెల్పింగ్ వెర్బ్, ఆర్ అనేటటువంటిది ప్రైమరీ బీ ఫార్మ్ కింద లెక్క. వీటితోటి మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం కనుక వీటికి చివరి గుర్తులు వస్తాయి. సో ఈ సెంటెన్స్లు మనం ఏమనొచ్చు? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ప్రశ్నించటానికి ఉపయోగించేటటువంటి. విల్ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు మాట్లాడగలవా? మే ఐ కమ్ ఇన్? నేను లోనకి రావచ్చా? ప్రశ్నలు అనమాట. సరే అది రిక్వెస్ట్కి వెళ్తుంది, వేరే విషయం. సో ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ హెల్పింగ్ వెర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఈజ్, వాజ్, ఆర్, వర్, హ్యావ్, హ్యాడ్, హ్యాజ్, డూ, డిడ్, డస్, కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, మస్ట్. ఈ విధంగా అనమాట. ఇవే కాకుండా WH వర్డ్స్ ఉంటాయి. అంటే ప్రశ్నలు WHతో స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకి WH వర్డ్స్ ఏంటంటే విచ్, వెన్, వై, వేర్, హూ, హూమ్. ఈ విధంగా WH వచ్చేటటువంటి వాటితో కూడా మనం ప్రశ్నించు. చూడండి ఇక్కడ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? నీకు ఇష్టమైనటువంటి రంగు ఏమిటి? ఇక్కడ విచ్తో స్టార్ట్ అయింది. వేర్ ఈజ్ ద టెంపుల్ హియర్? ఇక్కడ గుడి ఎక్కడ ఉంది? హూస్ పెన్ ఇస్ దిస్? ఇది ఎవరి పెన్ను? సో ఈ విధంగా WH పదాలతోటి విచ్, వెన్, వై, హూ, ఈ విధంగా వీటితో కానీ స్టార్ట్ అయినట్లయితే వీటిని మనం ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనగానే ప్రశ్నించడానికి ఉపయోగించేవి. అవేమో హెల్పింగ్ వెర్బ్స్ తోటి. ఆ హెల్పింగ్ వెర్బ్స్ ఒకసారి చూడండి. వాటితో కానీ స్టార్ట్ అయ్యి ఈ గుర్తు కానీ ఎండ్ అయితే, లేదా WH పదాలతోటి కానీ వాక్యం స్టార్ట్ అయ్యి ఈ గుర్తుతో, ప్రశ్నార్థక గుర్తుతో కానీ ఎండ్ అయితే వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఇక నెక్స్ట్ మూడవది ఇంపరేటివ్ సెంటెన్సెస్. కమాండ్స్,
ఆర్డర్స్, రిక్వెస్ట్స్, అడ్వైస్, సజెషన్స్, ఆజ్ఞాపించటానికి కానీ, రిక్వెస్ట్ చేయటానికి కానీ, అడ్వైస్ చేయటానికి కానీ ఉపయోగించేటటువంటి పదాలను ఏమంటామని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఉదాహరణ చూడండి. షట్ యువర్ మౌత్, ఇది కోపంతో అన్నమాట. షట్ యువర్ నోరు మూసుకో, ఇది కూడా ఫుల్ స్టాప్తో అంతం అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఫుల్ స్టాప్తో అంతం అవుతాయి, చాలా జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్, గో అండ్ బ్రింగ్ వెజిటబుల్స్, ఆర్డర్ చేస్తాం. వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకురా. ఫైర్ ద గన్స్, గన్స్ పేల్చండి. యుద్ధంలో కెప్టెన్ అంటున్నాడు, ఇది కమాండ్ చేస్తున్నాడు సైనికుల్ని. సో ఈ విధంగా ఆజ్ఞలు, రిక్వెస్ట్ చూద్దాం మనం. విల్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ, దయచేసి నువ్వు కొంత అమౌంట్ నాకు సహాయం చేయగలవా. సో ఇక్కడ రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ ఆర్డర్ ఉంది, ఇక్కడ కమాండ్ ఉంది. అడ్వైస్ చూద్దాం. ప్లీజ్ గో అండ్ సీ ద డాక్టర్, దయచేసి డాక్టర్ని చూడు. అడ్వైస్ చేస్తున్నాను, మనకు సజెస్ట్ చేయొచ్చు. ఈ విధంగా మూడో రకమైనటువంటివి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆజ్ఞలు, రిక్వెస్ట్లు, అడ్వైజులు, సజెషన్స్, ఇవి కూడా ఫుల్ స్టాప్ తోటి అంతమవుతాయి. అందులో ఫోర్స్ ఉండాలి, కమాండ్ కానీ ఆర్డర్లో. రిక్వెస్ట్ చేసేటప్పుడు జాలి, వినయం, ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మూడో రకమైనటువంటి సెంటెన్స్. ఇక నాలుగవది, లాస్ట్ది, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆశ్చర్యార్థకాలు, విషాదాలు. ఎక్స్క్లమేటరీ అంటే స్ట్రాంగ్ ఎమోషన్. అది సంతోషంతో అన్నా అవ్వచ్చు, లేదా దుఃఖంతోనైనా అవ్వచ్చు. వీటికి ఉపయోగించే పదాలు ఏంటంటే ఏ, ఐ, ఓ, అలాస్, హుర్రే, వాటే, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వీటికి ఒక గుర్తు ఉంది, సింబల్. ఏంటంటే పొడవుగా గీత గీసి కింద చుక్క పెట్టడం. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ. అది సంతోషాన్నైనా తెలియచ్చు, లేదా విషాదాన్ని అయినా తెలియజేయచ్చు. చూద్దాం ఇప్పుడు ఇక్కడ. ఎవడో క్రికెట్ స్టేడియంకి వెళ్ళాడు, ఎవడో 6 కొట్టాడు. హో వాట్ ఎ నైస్ షాట్ ఇట్ ఈస్, ఇక్కడ పెట్టాలి, సారీ. హో వాట్ ఎ నైస్ షాట్ ఇట్ ఈస్, అబ్బా ఆశ్చర్యపడుతున్నాడు, అబ్బా బ్రహ్మాండ షాట్ కొట్టాడు. హే వేర్ ఆర్ యూ గోయింగ్, హే ఎక్కడికి వెళ్తున్నావు, ఇది కూడా ఆశ్చర్యమే. అలాస్, అయ్యో, హీ ఈజ్ డెడ్, అయ్యో
అతను చనిపోయాడు. ఇక్కడ విషాదాన్ని తెలుసు. చూసారా? అలాగే హుర్రే, వి వన్ ద వరల్డ్ కప్. ఇంకా గెలవలేదనుకోండి, జరుగుతుంది. ఇది ఇక్కడ ఆశ్చర్యం. అయ్యో హుర్రే, సంతోషం, పట్టరాని సంతోషం. మనం వరల్డ్ కప్ గెలిచామని. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ పొడుగాటి గీత ఉండి కింద చొక్కా ఉంటుందో దాన్ని ఎక్స్క్లమేటరీ కొటేషన్ మార్క్ అంటాం. అది ఉంటే అదే విషాదాలు కానీ సంతోషాలను కానీ తెలియచేసేటటువంటి సెంటెన్స్లు మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మీరు ఏ సెంటెన్స్ ఉపయోగించినప్పటికీ అయితే అది అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్, సాధారణ వాక్యాలు. రెండవదేమో ఇంటరాగేటివ్, ప్రశ్నలించడానికి, అవి హెల్పింగ్ వెర్బ్స్తో కానీ డబ్ల్యూహెచ్తో కానీ. మూడవదేమో ఇంపరేటివ్, ఆజ్ఞలు, వినతులు, రిక్వెస్ట్లు, అడ్వైజులు, కమాండ్స్, ఇవన్నీ వస్తాయి. నాలుగవదేమో సుఖ దుఃఖాలను తెలియచేయడానికి మనం ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్. ఈ విధంగా 4 రకాలైనటువంటి సెంటెన్సెస్ మనకి ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకొని ఉండాలి. అకార్డింగ్ టు మీనింగ్, అర్థాన్ని బట్టి రకాలు ఇవి. నిర్మాణాన్ని బట్టి సెంటెన్స్లు వేరు. మనం అవి తర్వాత చూద్దాం. సో వీటిని ఎలా మార్చాలనేటటువంటి రేపు చూద్దాం మనం. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. సో ప్లీజ్ ఎంజాయ్ ద సండే. సో థ్యాంక్స్ గురించి చెప్తున్నాను, మీరు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. సూపర్ థ్యాంక్స్. Try to donate money, not for me, for a good cause. So if you like my video, please like it, share it, and subscribe my channel. Thank you.